ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. ఎఫెసీయులకు రాసిన 1వ పత్రిక 8, 9 వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చూడండి, ఎవరైనా తమ యొక్క మర్మాలు మనకు చెప్తారా? మర్మము అంటే రహస్యం. చెప్తారా? చెప్పరు కదా! అది కనిపించేదైనా, వినిపించేదైనా వారి నోటి వెంట ఎవరికైనా 10 మందికి చెప్పాలి అంటే చాలామంది వారికి మనం చెప్పాలా? అవసరమా? అన్నట్లు ఒక అభిప్రాయాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అది తెలుస్తున్నప్పటికీ కూడా. కానీ ఇక్కడ మర్మము అంటే ఇక్కడ దాగి ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పకుండా దేవుడు మనకి ఏది కూడా మరుగు చేయలేదు. సమస్తము మనకు బయలుపరుస్తున్నారనమాట. కాబట్టి ఆయన యొక్క చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన, ఈరోజు మనం ఆత్మను కలిగి ఉండాలి. జ్ఞాన వివేచ ఆత్మను తెలియజేయండి ప్రభువా, దయచేయండి. నీ చిత్తంలో మేము నడుచుకున్నట్టుకు మాకు ఎలాగో వివరించండి అని మనం అడిగినట్లయితే తప్పకుండా మనం దేవుని బిడ్డలమై ఉంటాం. ఆయన చిత్తంలో కొనసాగేటటువంటి వారిగా ఉంటాం. ఆయన చిత్తాన్ని చేసేటటువంటి వారిగా ఉంటాం. వాక్యాన్ని బట్టి మరి ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్.